హాలీవుడ్ సినిమా అవతార్ ఇండియాలో క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కేవలం హైదరాబాద్లోనే సంవత్సరం ఆడగా, సెకండ్ పార్ట్ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి ఫ్రాంచైజ్లో వస్తున్న మూడో భాగం అవతార్ ఫైర్ మరియు యాష్ మీద మాత్రం ఎందుకో సరైన స్థాయి అంచనాలు లేవు. హాలీవుడ్ మీడియా ఎర్లీ ప్రీమియర్స్కి ఇచ్చిన రివ్యూలు కూడా అందుకు కారణం అయ్యాయి. మరి జేమ్స్ కెమెరాన్ మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగలిగాడా లేదా అనేది చూద్దాం. కథ పండోరా గ్రహాన్ని మనుషులు కబ్జా చేయకుండా కాపాడుతూ వస్తున్న జేక్ సల్లీకి ఈసారి పండోరా జాతికి చెందిన యాష్ మనుషులతోనే పెద్ద సమస్య తలెత్తుతుంది. మనుషులతో పాటు పండోరా జాతివాళ్లు కూడా కలవడంతో జేక్కి ఏం చేయాలో, పండోరా గ్రహాన్ని ఎలా కాపాడాలో అర్థం కాని స్థితికి చేరుకుంటాడు. ఆ క్రమంలో జేక్ పోరాటానికి అండగా నిలిచింది ఎవరు, ఈ మహాయుద్ధంలో ఎలా గెలిచాడు అనేది అవతార్ ఫైర్ మరియు యాష్ కథాంశం. నటీనటుల పనితీరు మనకి తెరపై కనిపించేది కేవలం అవతార్లు మాత్రమే కాబట్టి ఎవరు ఎలా నటించారు అనేది వివరించడం సబబు కాదు. సాంకేతికవర్గం పనితీరు టెక్నికల్గా వేలెత్తి చూపించే అంశం ఏమీ లేదు. కాలర్ గ్రేడింగ్, గ్రాఫిక్స్, ఎఫ్.ఎక్స్ వంటివన్నీ ఎప్పట్లానే అద్భుతంగా ఉన్నాయి. అయితే సినిమాకి మెయిన్ మైనస్ క్రియేటివిటీ లోపించడమే. అసలు పండోరా ప్రపంచమే ఒక వింత. ఆ ప్రపంచంలో ఉండే అద్భుతాంశాలను చూస్తూనే ప్రేక్షకులు అమితాశ్చర్యపడుతుంటారు. అలాంటిది ఆ అద్భుతం అనే భావన మిస్ అయింది. సినిమా మొత్తానికి విజువల్గా కొత్తగా కనిపించేదేమీ లేకపోవడం అనేది పెద్ద మైనస్. ఇక కథ కూడా ఆల్రెడీ చూసిందే కదా అనిపిస్తుంది. ఒక్క యాష్ అనే పండోరా జాతివాళ్లు మనుషులతో కలిసి జేక్ మరియు గ్యాంగ్ మీద యుద్ధానికి పూనుకోవడం మినహా ఏదీ పెద్దగా ఎగ్జైట్ చేయదు. సో దర్శకుడిగా జేమ్స్ అలరించలేకపోయాడు అని చెప్పడానికి కాస్త ఇబ్బందిగా, బాధగా ఉన్నప్పటికీ అదే నిజం. విశ్లేషణ అవతార్ లాంటి సినిమాల నుండి ప్రేక్షకులు కోరుకునేది వావ్ ఫ్యాక్టర్. నిజానికి సెకండ్ పార్ట్ లోనే అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. కానీ వాటర్ వరల్డ్ అనేది కాస్త ఎంజాయ్ చేశారు ఆడియన్స్. అయితే ఈ మూడో భాగంలో ఆ వావ్ ఫ్యాక్టర్ కంప్లీట్గా మిస్ అయ్యింది. మెలోడ్రామా మరీ ఎక్కువైంది. అందువల్ల సినిమాని విజువల్గా ఎంజాయ్ చేయలేక, కథ పరంగా ఎంగేజ్ అవ్వలేక ప్రేక్షకులు 197 నిమిషాలపాటు థియేటర్లో చాలా ఇబ్బంది పడతారు. మరి జేమ్స్ రాబోయే అవతార్ 4వ భాగంతో ఈ తప్పులన్నీ సరిదిద్దుకుని ప్రేక్షకుల్ని మళ్లీ రంజింపజేయాలని కోరుకుందాం.